మన మనుషులందరికీ కామన్గా ఉండే కష్టాలు, బాధలు, ఏడుపులు, గోళ్ళు ఇవందరికీ మామూలే. ఇవి మన లైఫ్లోంచి పోతాయా అంటే ఇవైతే పోతాయి. ఎప్పుడంటే మనం పోయాక పోతాయి. కానీ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. వీళ్ళన్నిటిని పక్కన పెట్టేసి ఒక 2 రోజులు మనకు నచ్చిన ప్లేస్కి అలా ఆ ఫారెస్ట్లోకి పోయామనుకో, ఆ లైఫ్ అయితే మాత్రం బాగుంటుంది అనిపించింది నాకు. అందుకే ఇలా వచ్చేసాను. ఈ ప్లేస్ అయితే మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా చూడండి, కొండలు మధ్యలో చిన్న ఐలాండ్లా ఉంది. అది సూపర్గా ఉందన్నమాట ప్లేస్ అయితే మాత్రం. అక్కడ ఏదో ముసల్లా ఉంది, అది ఏంటో తెలియదు, మరి చూద్దాం. ఈ ప్లేస్ నుంచి అలా జాగా ముందుకు రాగానే నాకు ఒక చెట్లు కనబడ్డాయి. ఇక్కడ ఈ చెట్లకి ఒక గిన్నె కట్టుంది, దాంట్లో వైట్గా ఏదో ఉందన్నమాట. ఇదేంటా అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇదొక రబ్బర్ చెట్టు. అంటే మన రబ్బర్ ఉంటుంది కదా, ఎలేజర్ రబ్బర్ లాంటి గట్ట రబ్బర్ ఉంటాయి కదా, ఆ చెట్లు మాట అవి. ఆ చెట్ల నుంచి రబ్బర్ వస్తుంది. చాలామందికి తెలీదు, అంటే కొంతమందికి తెలుస్తుంది, అందరికీ తెలీదు. నేనైతే ఇప్పుడే చూడడం చెట్టుని టీవీలో చూశాను, డైరెక్ట్గా అయితే ఇదే చూడడం. మీరు కూడా ఇదే డైరెక్ట్గా ఎప్పుడైనా చూసారా? అయితే వీటికి చెట్లకి ఘాట్లు పెట్టారన్నమాట. ఘాట్లు పెడితే ఆ ఘాటు దగ్గర నుంచి రబ్బర్ కారుతుంది. మనకి బ్లడ్ ఎలా కారుతుందో కోస్తే వీటికి రబ్బర్ కారుతుంది అన్నమాట కట్ చేస్తే. ఓకే, ఎంత తోటే, మొత్తం రబ్బర్ చెట్టు తోట అన్నమాట. నేను లోపలికి వచ్చాను. లోపలికి వస్తే ఇదంతా మొత్తం రబ్బర్ చెట్ల తోటే ఉంది. ఆ లోపలికి కూడా అంతా ఇదే ఉంది. చూడండి, అయ్యో దీన్ని టచ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు మొత్తం రబ్బరే మాట. నాకు దాని నుంచి చూసి డ్రాప్ కారుతుంది, అది రబ్బర్. అది కొంచెంసేపు ఆరిపోయిందంటే ఇంకా రబ్బర్లా సాగుతుంది అన్నమాట. ఇప్పుడు కారుతున్న డ్రాప్ కాబట్టి అది అలా ఉందన్నమాట. పైనుంచి అలా డ్రాప్ పడి ఆ బౌల్ ఫుల్ అవుతుంది. ఆ బౌల్స్ మొత్తం అంతా కలెక్ట్ చేసుకొని అలా అమ్ముతారన్నమాట. ఆ జిగిరి చెట్ల దగ్గర నుంచి ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్న ప్లేస్ కనబడింది. చిన్న లేక్లా ఉందన్నమాట. ఇది బాగుంది కదా అని చెప్పి చూశాను. అంటే అటువైపు ఏమైనా స్టే చేయడానికి కానీ అక్కడ ఏమైనా స్టే చేయడానికి ఉంటుందేమో అని చూశాను, కానీ మొత్తం దోమలు బేభత్సంగా కూడేస్తున్నాయి అన్నమాట. అందుకే అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఫ్రెండ్కి వస్తాను. ఇక్కడ చిన్న ఒక 4-5 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ, అంతే, ఏం లేవు ఇక్కడ. ఉండడానికి కూడా ఇక్కడ ఏమీ అంత గొప్పగా లేదు. మనకి స్టే చేయడానికి వాటర్ గట్రా అన్నీ కావాలి కదా. ఇందాక ఆగిన ప్లేస్ అయితే శుభ్రం దోమలు కూడేస్తున్నాయి, మామూలుగా లేవు. అక్కడైతే దోమలు ప్యాకెట్ అడేయని. ఈ ఏరియాలో మాత్రం ఒక 4-5 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. చుట్టుపక్కల అంతా అడిగే మొత్తం. లోపలికి వచ్చాను అనమాట. బాగుంది ప్లేస్, కాకపోతే ఇక్కడ స్టే చేయడానికి ఏమీ అంత లేదు. జనాలు ఉన్న ప్లేస్లో ఉన్నాం కదా. సరే, నేను అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చి చూసిన తర్వాత ఇక్కడ నాకు ఒకటి కనబడింది. దీన్ని మీరు కూడా చూడండి. ఇది ఒక పీత. ఇప్పుడు తినడానికి ఇది పనికొస్తుందా అని చూశాను, కానీ అనవసరంగా దాని ప్రాణాలు తీసేయడం తప్ప అది మనకు ఒక మూలకు కూడా రాదు. మనకి ఇంకా దాన్ని వదిలేసి కొంచెం ముందుకు నడుస్తూ ఉన్నాం. కాకపోతే ఫుడ్ ఏం లేదు, ఇప్పటిదాకా ఏం తినలేదు. ఏమన్నా తినడానికి ఏమన్నా చూసుకోవాలి. సడన్గా నాకైతే ఒక పండగ ఆఫర్ తగిలింది. ఇక్కడ ఒక నిమ్మకాయ చెట్టు ఉంది, దీనికి చాలా నిమ్మకాయలు ఉన్నాయి. మొత్తం నాకు దొరికిన నిమ్మకాయలు అయితే కోసుకున్నాను. ఏం తినలేదేమో, కనీసం నిమ్మకాయలు దొరికినాయి అనిపించింది. ఏ నిమ్మరసమో కలుపుకోవచ్చు. మొత్తం బ్యాగ్లోకి అయితే సర్దేహాను నిమ్మకాయలు, కానీ దీనికి ఉన్న ముళ్ళు మాత్రం తగ్గుచ్చిపోయినాయి. నాకు కొంచెం ఇష్టమైన పని చేసేటప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, తప్పదు మరి. వీటిని మనం కోసుకొని పిండుకొని కొంచెం పంచదార కూడా ఉంటే బాగుంటుంది, కానీ మన పంచదార లేదు. సరే, ఇది మన బ్యాగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.